నన్ను ఎందుకు కొడుతున్నావు, నేను మాట్లాడే తప్పేంటి, నేను నిజమే మాట్లాడుతున్నా, మీ దగ్గర ఉండడం నాకు ఇష్టం లేదు, నేను ఆమె దగ్గరే ఉంటాను అని చెప్పని మొహం మీద చెప్పేశాను. ఇన్నాళ్ళు పెంచిన వాళ్ళు పనికి రాలేదు కానీ 2-3 నెలలు వచ్చి పరిచయం అవగానే అది ఎక్కువైపోయిందా నీకు అని చెప్పని కొట్టారు. ఓకే, కొట్టినా కూడా నేను దెబ్బలు తింటూనే ఉన్నా, ఎందుకంటే నా తప్పేం లేదు. కొడుతున్నారు, పైన దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు. కర్మ అనేది ఎప్పటికైనా కానీ బ్యాక్ రావాల్సిందే. నన్ను కొట్టే హక్కు నీకు లేదు, నా మీద చెయ్యి వేయొద్దు, నన్ను బూతులు తిట్టొద్దు అని నేను ఎన్నోసార్లు చెప్పాను ఆయనకి. అయితే నువ్వే అవుతావే చెప్పడానికి అని చెప్పని అన్నాడు. నేను సైలెంట్గా ఉన్నాను. వాళ్ళు టెంపుల్కి తీసుకెళ్లారు. తర్వాత కొట్టడం అయిపోయింది. ఈవినింగ్ పూట టెంపుల్కి తీసుకెళ్లారు. నైట్ టెంపుల్ దగ్గర ఉజ్జయిన్లో విక్రాంత్ బరే శ్మశానం ఉంటుంది. ఆ శ్మశానం దగ్గరికి కూడా వెళ్ళాము. నేను ఇదే క్లాత్ అక్కడ కొనుక్కున్నా ఉజ్జయిన్లో. ఇలా కప్పుకొని ముందుకు వెళ్తుంటే స్టెప్స్ వరకు వెళ్ళి ఆగుదాం అనుకున్నా. ముందుకెళ్ళి అక్కడ ఆగాను. పిలుస్తుంటే ఆగట్లేదా, తొక్కలో ఒక క్లాత్ మెల్లో వేసుకుని షో చేస్తామని చెప్పి అక్కడ కూడా కొట్టాడు. పబ్లిక్ ప్లేస్లో కొట్టాడు. ఓకే.